ఇక టాలీవుడ్ లో థియేటర్ల పర్సంటేజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లపై టాలీవుడ్ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ తప్పుబట్టారు. పెద్ది సినిమాతో తమకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాము 2008 నుంచి పర్సంటేజ్ విధానంపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు శ్రీధర్. తమపై కొంతమంది నిర్మాతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు ఎప్పుడు పిలిచినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్. మేము తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ 1941 నుంచి ఉన్నది బాడీ. మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టింది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరు తెలంగాణకి ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉంటారో దీని కింద అండర్ ద వన్ రూఫ్ కింద అందరు మా తన బాడీ. అది అటుపోయి ఇటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు. 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా. ఒక 6 పర్సనలీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము. ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాం.